హలో గాయస్, ఎలా ఉన్నారు? అయితే అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ బాగున్నాను. సో ఈ వీడియోకి వచ్చేసరికి ఈ వీడియోలో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. సో జస్ట్ డైలీ బ్లాగ్ అయితే చేస్తున్నాను నేను. సో ఇది వచ్చేసరికి ఈ వీడియో వచ్చేసరికి కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు అసలు మ్యాటర్ ఏంటంటే, నేను ఫ్యూ డేస్ బ్యాక్ వాల్మార్ట్లో ఫ్యాన్ తీసుకున్నాను అనమాట. సో ఆ ఫ్యాన్ నాకైతే అంత నచ్చట్లేదు. సో నేను అదైతే రిటర్న్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అలా మీకైతే కొంచెం మోనిటర్లు కూడా చూపించినట్టుగా ఉంటుంది కాబట్టి మేమైతే ఈరోజు బ్లాగ్ తీస్తున్నాను. అలాగే మెట్రోలో కూడా వెళ్తున్నాను కదా, మేము ఎప్పుడు మెట్రో చూపించలేదు కాబట్టి అలా ఈరోజు బ్లాగ్ తీస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అక్కడ ఫ్యాన్ రిటర్న్ ఇచ్చేసి అండ్ అలా అటు నుంచి అటు అలాగా కెనడియన్ టైర్కి వెళ్ళి వేరే ఫ్యాన్ తీసుకుందామని మీకు చూపి అది మా టైప్ అలా ప్లాన్ తీసుకున్నాను. సో మెట్రో స్టేషన్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇక్కడ క్లైమేట్ ఒకసారి చూడండి ఎంత బాగుందో. సో మీరు రోడ్డు పక్కన ఇలా చూస్తుంటే ఇవేంటంటే వీళ్ళు రెంట్ తీసుకుంటారు అన్నమాట. ఇవి మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఈ పార్ట్ అంతా రోడ్ అది చూస్తే అది మెయిన్ రోడ్డు, ఆ కార్లో వెళ్తుంది మెయిన్ రోడ్డు. ఇవి ఇక్కడ చూస్తే ఇది దీంట్లో ఏంటి, వీళ్ళు ఇలా రెంట్ తీసుకుంటారు అన్నమాట. ఇది ఏంటంటే, సో ఇవి రెంట్ ఏంటంటే వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ రెస్టారెంట్ ఇంకా ఈ బార్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇలా సైడ్ ఈ ప్లేస్లుగా రెంట్ తీసుకుంటారు అన్నమాట. సో రెంట్ తీసుకొని ఈ సీజన్ అంతా రెంట్ తీసుకుంటారు. వీళ్ళు బై వీక్లీ పేమెంట్ చేస్తారు వాళ్ళకి, గవర్నమెంట్కి వచ్చేసరికి ఆ పార్కింగ్ ప్లేస్ ఎంతైతే వీళ్ళు ప్లేస్ తీసుకుంటున్నారో అంత ప్లేస్కి వీళ్ళు వచ్చేసరికి మనీ కడతారు అన్నమాట. సో గవర్నమెంట్కి బెనిఫిట్, వీళ్ళకి బెనిఫిట్ అన్నమాట. ఇది వచ్చేసరికి యూజువల్లీ వీళ్ళు సమ్మర్ ప్రిఫర్ చేస్తారు అన్నమాట. సో వీళ్ళకి ఎక్కువ సేల్స్ అవుతాయి కాబట్టి సమ్మర్లోనే కెనడా ఎక్కువ సేల్స్ అవుతాయి, అంటే బిజినెస్ బాగుంటుంది జనరల్గా మాట్లాడాలంటే. సో అందుకన్నమాట వీళ్ళు సమ్మర్లో మొత్తం ఇలా రెంట్ తీసేసుకుంటారు. సో ఇది వచ్చేసరికి క్రిస్టియన్ స్ట్రీట్ మాట. ఇది వచ్చేసరికి ఇది మా ఇంటి పక్కవి. ఇదే ఇగో మా అదో చిన్న కోన్ షేప్లా కనిపిస్తుంది చూడండి. అటువైపు ఒక ఎడ్జ్ ఉంటుంది, ఆ లోపలికి అలా వీధి ఉంటే అదే మా వీధి. సో ఇది వచ్చేసరికి క్రిస్టియన్ స్ట్రీట్ అన్నమాట. ఈ స్ట్రీట్లో ఎక్కువ వచ్చేసరికి బార్స్ అన్నీ ఉంటాయన్నమాట. మీకు మ్యాక్స్ బార్స్ ఇంకా చిన్న చిన్న రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో మీ పక్కన చూస్తుంటే చూడండి, ఇక్కడ బ్రెస్యూట్స్ అని ఒకటి ఉంటుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే, వీళ్ళు వచ్చేసరికి డిఫరెంట్ బిజినెస్ అన్నమాట. వీళ్ళు స్టార్ట్ ఏంటంటే వీళ్ళు ఓన్గా బీర్ తయారు చేస్తారు అండ్ అమ్ముతారు అన్నమాట అవే. సో దట్ వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ ఉంటుంది అన్నమాట అందులోని. సో మీరు చూసుకోవచ్చు, మొత్తం వీళ్ళైతే వీధంతా కొనేసారు. వీళ్ళ సైడ్ ఉన్న పార్ట్ అంతా వీళ్ళు ఎలా కొనేసారు అనమాట. సో వీళ్ళు వచ్చేసరికి దానికి ఎక్కువే పే చేస్తారు వీళ్ళు. సో మీరు చూడండి, మీ కార్ ప్లేస్లో మొత్తం వీళ్ళు కొనేసారు అనమాట. సో ఈ ఫర్ ఇన్స్టెన్స్ వీళ్ళ కార్ వచ్చేసరికి పార్కింగ్ పేమెంట్ ఇక్కడ ఉంటుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఈ ప్లేస్ని ఇలా రిజిస్టర్ చేసుకుంటారు అనమాట గవర్నమెంట్కి. క్యూబెక్ గవర్నమెంట్ నుంచి ఈ ప్లేస్ ఇలా రిజిస్టర్ చేసుకుంటారు అన్నమాట. కైండ్ ఆఫ్ రెంట్కి తీసుకుంటారు. ఎన్ని వీక్స్ కావాలంటే అన్ని వీక్స్, మేబీ సమ్మర్ అంతా, మేబీ టు సెప్టెంబర్ వరకైనా అలా తీసుకుంటారు అన్నమాట. సో వీళ్ళు మంత్లీ కానీ బై వీక్లీ కానీ పే చేస్తూ ఉంటారు. కానీ కెనడాలో మాత్రం సమ్మర్స్లో అయితే బిజినెస్ బాగుంటుంది అన్నమాట. అంటే అందరూ ఇంకా బయటకు వస్తారు, ఇంకా ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు అన్నమాట. సో అది ఎందుకంటే వింటర్లో మ్యాక్స్ ఎవరు స్పెండ్ చేయరు, అంతా బయట కూడా తిరగరు కాబట్టి వీళ్ళకి వచ్చేసరికి అంత సేల్స్ ఉండవు. సో అందుకే ఈ సీజన్లో అయితే గట్టి ఫోకస్ చేస్తారు అన్నమాట ఇలాంటి వాటి మీద. సో ఎక్కువ స్పెండ్ చేస్తారు. సో నేను మాంట్రియల్ మెట్రో గురించి మాట్లాడాలంటే, సో మాంట్రియల్లో వచ్చేసరికి మెట్రో స్టూడెంట్ ప్రైస్ వచ్చేసరికి ఒక $58 ఉంటుంది గాయస్. సో ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్ ఓన్లీ 58. సో బయట వర్కర్ అయితే ఇట్ కుడ్ బి లైక్ 120, 130 అలా ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్కి మాత్రం స్పెషల్ ఆఫర్ అన్నమాట, 58 ఉంటుంది. అండ్ దాంతో ఓన్లీ మాంట్రియల్లో తిరగడానికి అవుతుంది అన్నమాట. పక్కన లాంగ్ వీల్కి వెళ్ళడానికి అవ్వదు. లాంగ్ వీల్కి వెళ్ళాలంటే ఎక్స్ట్రా పాస్ అయితే తీసుకోవాలి. సో అది మాట. ఇక్కడ వచ్చేసరికి త్రీ కలర్స్ ఉంటాయి అరౌండ్. అంటే ఒకటి వచ్చేసరికి గ్రీన్ లైన్ అనేది మా లైన్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను వెళ్తుంది ఆరెంజ్ లైన్ అన్నమాట. డైరెక్ట్గా ఆరెంజ్ లైన్కి వెళ్ళిపోతున్నాను.
ఎందుకంటే వాల్మార్ట్ ఆరెంజ్ లైన్ వెళ్తుంది కాబట్టి. సో నేనైతే ఆరెంజ్ లైన్కి వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే ఒక అరౌండ్ 1 కిలోమీటర్ నడాలి అంతే. సో గాలి వచ్చేసరికి ఇక్కడ మామూలుగా లేదు, చూడండి గాలి ఎక్కువ ఉంది ప్లస్ బిల్డింగ్ మధ్యలో. సో ఇది వచ్చేసరికి మొత్తం కమర్షియల్ ఏరియా ఇది. అంటే కమర్షియల్ అంటే మేబీ మీకైతే ఇక్కడ రూమ్స్ అయితే దొరకవు. ప్లస్ ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ ఇవి ఉంటాయి, దీని పేరు ఏంటి, హోటల్స్ ఎక్కువ ఉంటాయి, 5 స్టార్ హోటల్స్ ఇవి. సో అవి మాట మీకు అంటే స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఇవన్నీ చూసి, స్టార్టింగ్లో ఈ బిగ్ బిల్డింగ్స్ చూసి ఇవేవో కాండోస్ అపార్ట్మెంట్స్ ఏమో అనుకున్నాను. సో తర్వాత అర్థమైందన్నమాట ఇది వచ్చేసరికి ఇవన్నీ ఒక ఏమంటారు కమర్షియల్స్ అనమాట. అంటే ఈ జస్ట్ నార్మల్గా ఎయిర్బిఎన్బి అలా, ఐ మీన్ ఎక్స్పెన్సివ్ ఎయిర్బిఎన్బి అలా ఇస్తారన్నమాట ఇక్కడ. సో అది మాట. సో ఇక్కడ కూడా మిగతా రెస్టారెంట్స్ అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ కూడా. సో ఇందాక నేను క్రిస్టియన్ స్ట్రీట్ చూపించాను కదా, చూడండి నేనైతే అక్కడే పనిచేస్తాను, ఆ స్ట్రీట్లోనే పనిచేస్తాను అనమాట. సో అది మాట. అండ్ మెట్రో గురించి ఇందాక మాట్లాడుతాను కదా. మెట్రో పాయింట్ ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక్కసారి వాడతారు అనుకోండి, ఒకసారి వాడితే మీరు వచ్చేసరికి $3.75 అయితే కట్టాలన్నమాట. అంటే 1 టర్న్ అది. ఒకసారి మెట్రో యూస్ చేస్తే మీదైతే 3.75 కట్టాలన్నమాట. రౌండ్ ఫిగర్ వచ్చేసరికి, ఐ మీన్ రౌండ్ ట్రిప్ వచ్చేసరికి $7 అలా ఉంటుందన్నమాట. సో అది వచ్చేసరికి మీకు మాంట్రియల్ అయితే అప్లికబుల్ అనమాట. మీరు మాంట్రియల్లో ఒక $7 అయితే తిరగచ్చు ఒక రౌండే. సో అది మాట. ఇక్కడ వచ్చేసరికి కలర్స్ చెప్పినట్టుకున్నాను, బ్లూ లైన్ ఉంటుంది, గ్రీన్ లైన్ ఉంటుంది, ఇంకా ఆరెంజ్ లైన్ ఉంటుంది, అండ్ ఎల్లో లైన్ ఒకటి ఉంటుంది. ఎల్లో లైన్ వచ్చేసరికి లాంగ్ వన్ కలెక్ట్ అయి ఉంటుంది అనమాట. నేను మీకు ఫోటో పెడతాను, మీకు ఐడియా వస్తుంది జస్ట్. సో ఇది కూడా చూడండి, ఫోకస్ మాంట్రియల్ అయితే ఓపస్ అంటారు, టొరంటో అయితే ప్రెస్టో అంటారు అన్నమాట. సో మనం వెళ్ళాల్సింది వచ్చేసరికి కోట్ వెట్టు వైపు వెళ్ళాలన్నమాట. ఈ పేర్లన్నీ చాలా కన్ఫ్యూజింగ్గా చిరాకు ఉంటాయి. సో అందుకే మేము డీటెయిల్గా ఏం చెప్పట్లేదు అనమాట. ఇవన్నీ ఇక కోట్ వెట్టు స్టేషన్ పేరు వచ్చేసరికి లూసియన్ యావియర్. సో ఇది ఆరెంజ్ లైన్ అన్నమాట. చూడండి మెట్రో నైట్ టైం చాలా భయంకరంగా ఉంటుంది. నైట్ టైం. సో కాసేపు అయితే ఇక్కడ కూర్చోవచ్చు. Station Georges Vanier. Station Namur. సో మనమైతే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఈ స్టేషన్ పేరు వచ్చేసరికి నమ్మూర్. సో ఈ స్టేషన్ పేరు వచ్చేసరికి నమ్మూర్ అనమాట. సో ఇది కోట్ వట్టు వైపు వెళ్తుంది అనమాట. ఇది ఆరెంజ్ లైన్. సో ఎస్ నమ్మూర్ మాట. ఒకసారి వ్యూ చూడండి గాయ్స్. సో అక్కడి నుంచి వచ్చాం మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు కార్డ్ అవసరం లేదన్నమాట. జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవచ్చు. అబ్బా తగిలింది. బ్యాగ్ అడ్డంగా ఉండిపోయింది. సో షార్ట్ అంటే ఎగ్జిట్. మళ్ళీ మనం ఇక్కడ
3 times ఎక్స్కలేటర్ ఎక్కాలి ఐ థింక్ సో ఎస్ స్టేషన్ బయట చూపిస్తాను మళ్ళీ. సో స్టేషన్ బయటకి వచ్చేస్తాం. సో ఎస్ వచ్చాం. ఇదిగో నమోర్ స్టేషన్ పేరు. సో ఇక్కడ చూస్తే మనకైతే పెద్దగా స్కై స్క్రాపర్స్ ఏమి ఉండవు, నార్మల్గా ఉంటుంది. నాకు ఇలాంటి ఏరియా అంటే ఇష్టం, కానీ దొరకలేదు. అక్కడే బాగా దొరికింది, సో అక్కడ ఫిక్స్ అయ్యాం ప్రస్తుతానికి. ఇక్కడ కూడా హార్న్ కొడతారు కదా, అంటే అంటారు కదా ఫారెన్లో హార్న్ కొట్టారు అని, కొడతారు. ఇక్కడ కూడా హార్న్ బాగా యూస్ చేస్తారు. సో యా సిగ్నల్ వచ్చేసింది. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. సో మీరు కింద చూస్తే హైవే కనిపిస్తుంది. ఇక్కడ ఈజీగా వెహికల్స్ వచ్చేసరికి ఈజీగా ఒక 150 170 వెళ్తాయి ఈజీగా. మెయిన్ హైవేస్ ఇది డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయి ఉంటుంది ఈ హైవే. స్క్రాప్ సాంగ్ చేసుకుని బర్గర్ కింగ్ ఒకటి ఉంటుంది. అగో మీకు అక్కడికి చూస్తే కరెక్ట్గా ఎస్ వాల్మార్ట్. ఐ థింక్ మీకు కనబడకపోవచ్చు, అక్కడికి దగ్గరికి వెళ్ళాక చూపిస్తాను. సో నేను ఇందాకలు ఏమంటున్నానంటే, అంటారు కదా ఫారెన్లో హార్న్స్ వాడరు, ఐ మీన్ రూల్స్ బ్రేక్ చేయరు అలా అంటారు కదా. కానీ అలాగేం కాదు, ఇక్కడ కూడా రూల్స్ బాగానే బ్రేక్ చేస్తారు. అండ్ ఐ మీన్ ఈ హార్న్ కూడా ఎక్కువే కొడతారు ఇక్కడ కూడా. అంటే ఎక్కువ అంటే కొడతారు, పర్లేదు, యూజ్ చేస్తారు. హార్న్ ఉందని వాళ్ళకి కూడా తెలుసు, బాగానే యూజ్ చేస్తారు. అండ్ రూల్స్ బ్రేకింగ్ విషయం మాట్లాడితే ఇక్కడ వచ్చేసరికి సిగ్నల్, అంటే మనం నడుస్తున్నప్పుడు ఒక సిగ్నల్ పడుతుంది కదా, అదైతే ఇక్కడ జనరల్గా అయితే అది బ్రేక్ చేస్తారు, ఎవరో పెద్దగా పాటించరు. అండ్ మొన్న ఏం జరిగిందంటే, అంటే రీసెంట్గా మా పార్ట్ టైంలో ఒకడు ఉంటే కోవర్కర్. సో వాడు ఏం చేశాడంటే సైకిల్ తొక్కుంటూ సిగ్నల్ క్రాస్ చేశాడనమాట. సో అన్ఫార్చునేట్లీ పోలీస్ చూసేశాడు. సో ఏం చేశాడంటే ఫైన్ వేసాడనమాట వాడికి. వాడి దగ్గరికి వచ్చి టికెట్ వేశాడు. సో ఆ టికెట్ వచ్చేసరికి షాక్ అయ్యి నేనైతే. టికెట్ ప్రైస్ చూస్తే $131 అయ్యిందన్నమాట టికెట్ ప్రైస్. సో వాడు వచ్చేసరికి అమెరికన్ అనమాట. అంటే ఇక్కడ కంకోడిలో చదువుకున్నాక వచ్చాడనమాట వాడు. సో అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాను. సిగ్నల్ ఉన్నా సరే ఛాన్స్ పడుతుంది వాళ్ళు. అదో ఇప్పుడు వెళ్ళారు కదా కార్స్ అవన్నీ, నాకు సిగ్నల్ ఇచ్చారన్నమాట, వైట్ సిగ్నల్. అంటే ఐ మీన్ పెడెస్ట్రియన్స్కి వైట్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. అయినా సరే వాళ్ళు కార్ వేసుకుని వెళ్ళారు. సో యా ఓకే. సో ఇందాక ఏం చెప్తున్నాను, టికెట్ గురించి మాట్లాడుతున్నాను. సో వాడు కొంచెం రిక్వెస్ట్ చేశాడనమాట, సార్ అలాగా స్టూడెంట్ని నా వల్ల కాదు 131 అంటే నా వల్ల కాదు, సో మీరు ఏదో ఒకటి చేయండి సార్ అది ఇది అంటే. సో వాళ్ళు వచ్చేసరికి ఏం చేశారంటే ఇలాగా ఒక క్లాస్ అయితే షెడ్యూల్ చేశాడనమాట అబ్బాయికి. అంటే అదేంటంటే ట్రాఫిక్ క్లాసు మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది అలాగా. ఐ థింక్ మా ఇంటి దగ్గర కూడా ఉంటుంది అని అయితే విన్నాను నేను. సేమ్ అలాగే అన్నమాట. అంటే రూల్స్ బ్రేక్ చేస్తే అలాగా క్లాస్ కానీ ఏదైనా పెడతారనమాట. సో ఆ క్లాస్ వచ్చేసరికి 1.5 గంట అన్నమాట. సో అబ్బాయి 1.5 గంట ఆ క్లాస్ అటెండ్ అయితే ఆ $131 అయితే కట్ అవసరం లేదన్నమాట. సో అది మాట అలా ఆఫర్ వచ్చింది. లేదంటే 131 జాగ్రత్త కట్టడమే. సో అది మాట వచ్చేసాం. ఇగో వాల్మార్ట్.
సో ఫ్యాన్ అయితే సక్సెస్ఫుల్లీ రిటర్న్ అయితే ఇచ్చేసాం గైస్. క్రెడిట్ కార్డ్ ఇమ్మన్నారు, జస్ట్ దానికి వచ్చేసరికి బ్యాలెన్స్ అయితే ఇస్తారు. సో అది మాట. నేను ఓన్లీ 3 days అయింది, అంటే 1 month వరకు మనం వాడచ్చు మాట అప్లయన్సెస్. అలాగా అంటే 1 month వరకు మనకి ఛాన్స్ ఉంటుంది రిటర్న్ అయినా రీప్లేస్ అయినా సరే. సో అలా మాట. నాకైతే అది చిన్న ఫ్యాన్ అనిపించింది. నాకైతే మీన్ ఎక్స్పెక్ట్ చేసేంత గాలి అయితే రాలేదు దాని నుంచి. సో అదనమాట. చాలామందికి అనిపిస్తుంది ఫ్యాన్ ఎందుకు కెనడా చాలా చల్లగా ఉంటుంది కదండి. కెనడా ఐ మీన్ సమ్మర్ అయితే ఎక్కడైనా అంతేనండి. మేబీ ఇండియా అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది మనకైతే అక్కడ. కానీ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఉంటుంది, సమ్మర్ అయితే ఉంటుంది. ఒక 30-35 అంటున్నారు. మరి సీనియర్స్ అయితే ఇంకెక్కువే అంటున్నారు. సో ముందు జాగ్రత్తగా ఫ్యాన్ తీసుకుంటున్నాను అందుకే మాట. సో ఎస్. సో ఇప్పుడైతే మనం వచ్చేసరికి కెనేడియన్ టైర్కి వెళ్తున్నాం అన్నమాట. అక్కడ ఎందుకంటే అక్కడ వేరే ఫ్యాన్ చూస్తాను. ఇప్పుడు ఒకవేళ ఆ ఫ్యాన్ నచ్చితే ఆ ఫ్యాన్ తీసేసుకుంటాను అనమాట. అంటే ఆన్లైన్లో చూశాను, సేమ్ కాస్ట్ ఉంది, $28 ఉంది. సో ఇది కూడా $28కి వచ్చింది చిన్న ఫ్యాను. సో అదైతే టేబుల్ ఫ్యాన్ అనమాట. సో ట్రై చేద్దాం, అది ఒకవేళ బాగుంటే అదే తీసేసుకుందాం. సో అదన్నమాట. సో మళ్ళీ మనం సేమ్ ఆరెంజ్ లైనే పట్టుకోవాలి, బ్యాక్కి వెళ్ళాలి ప్లామండం. ఈసారి మనం ప్లామండం వెళ్ళాలన్నమాట. నవ్వు నుంచి ప్లామండం ఒక స్టేషనే. సో యా అక్కడికి వెళ్ళి మళ్ళీ బ్లాక్ చేస్తాను. సో మనం వచ్చేసరికి హైవేలో రోడ్ క్రాస్ చేసినప్పుడైతే మనకు వచ్చేసరికి ఈ బటన్ అయితే నొక్కాలన్నమాట. సో ఇది నొక్కితే మనకు వచ్చేసరికి అలా సిగ్నల్ పడుతుంది, మనం ఇలా క్రాస్ చేసే వచ్చాం. మనకి వెళ్ళి చూడండి ఎంత పెద్ద కరెక్ట్, ఫుల్ ఆఫ్ కార్స్ అన్నమాట. సో అది మాట. పెద్దగా ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. అంబులెన్స్ అని 3-way 6-lane రోడ్. సో మనకు వచ్చేసరికి ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ అయితే మేబీ ఈ రోడ్డుకి అయితే తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. అంటే మా సీనియర్కి ఒకటి తీసుకొచ్చారంట. మీరు చూస్తే కరెక్ట్ చూస్తే పోలీస్ కార్ పక్క రూట్ నుంచి వెళ్తున్నారు. సో అలా యూస్ చేస్తున్నారు అనమాట, లాస్ట్ రిజర్వ్డ్ లైన్. సో యా ఇక్కడ చూసుకోవచ్చు. వింటర్లో అయితే ఇందులో మేబీ ఒక 30% కూడా ఉండదు ఈ ట్రాఫిక్లోని. సమ్మర్ కాబట్టి ఫుల్గా కార్లు వేసుకొని వస్తారు. ఇక చూడండి డాడ్జ్ మంచి కార్లు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ మాత్రం. సో సిగ్నల్ పడిపోయింది, మనైతే క్రాస్ చేసేవచ్చు. సో జనరల్గా చాలామంది పార్ట్ టైం ఎలా దొరుకుతుంది బ్రో, ఎక్కడ దొరుకుతుంది బ్రో అంటారు కదా. సో చూడండి, సో మీరు ఇక్కడ చూస్తే ఇటువంటి స్టోర్స్లోని చాలా ఫాస్ట్గా హైర్ చేస్తారన్నమాట. ఇవేంటంటే వీళ్ళకి సమ్మర్స్లోనే ఎక్కువ మంది పీపుల్ కావాలి, లైక్ లైన్ మ్యాన్ కానీ లేదా క్యాషియర్ కానీ. ఎందుకంటే వీళ్ళు బిజినెస్ వచ్చేసరికి వీళ్ళైతే రిస్క్లో పెట్టుకోవాలి కాబట్టి వీళ్ళు ఎక్కువ మంది హైర్ చేసుకుంటారు అన్నమాట. ఫాస్ట్గా హైర్ చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసుకుంటారు, సో దట్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు సమ్మర్లోని. సో ఎందుకంటే వీళ్ళకి సమ్మర్ ఒకటే ఛాన్స్. నేను ముందు చెప్పినట్టు సమ్మర్ మేబీ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది వీళ్ళకి ఎక్కువ సంపాదించడానికి మాట వీళ్ళ బిజినెసెస్కి. కెనడాలో అంత బిజినెస్ అంతా ఉండదు, యూఎస్లో ఉన్నంత. సో సమ్మర్ అయితే రిస్క్ తీసుకోరన్నమాట, ఖర్చు పెట్టడానికి ఎక్కువ ట్రై చేస్తారు. అయితే ఇట్ కుడ్ బి ఏదర్ బిజినెస్ అయినా సరే, మామూలు పీపుల్ అయినా సరే. సో అలా మాట. సో మళ్ళీ నంబర్కి వచ్చేస్తాం, సక్సెస్ఫుల్లీ ఫైనల్కి ఇచ్చేస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్లామండం వెళ్తాం అన్నమాట. ఇప్పుడు దీని పేరు ఏంటి, కెనేడియన్ టైర్కి వస్తుంది మెట్రో. ఇప్పుడు సారీ నేను రాంగ్ రూట్కి వచ్చేసాను. అటువైపు వెళ్ళాలి మనం, ఇటువైపు నుంచి వచ్చాం కదా, అటువైపు వెళ్ళాలి. సో అదండి ఏదో ఇప్పుడు మనం మోంటరెస్సీకి వెళ్ళాలి. చాలా ఫాస్ట్
ఫాస్ట్గా రిలీజ్ అయ్యాను, లేదంటే ఎక్కేసారు అనుకో మళ్ళీ ఒక స్టేషన్ వెళ్ళి అక్కడ దిగి మళ్ళీ మారి మళ్ళీ రావాలన్నమాట. ఎస్ బ్రాహ్మణం మీద వచ్చాం కదా. ఈ స్టేషన్ ఎలా ఉంది, పక్క పక్కన ఉన్నాం. ఒకటి వెళ్తుంది ఇంకోటి వస్తుంది, చూడండి కరెక్ట్గా. హాయ్ చెప్తున్నా. తాత మంచి హుషారు మీద ఉన్నారు, మెట్రో వేసుకొని చొక్క మారైపోయి. సో ఇక్కడ వచ్చేసరికి డిసిప్లిన్ అందరూ రైట్ సైడ్ ఉంటారు. మనకు వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అయితే ఛాన్స్ ఇస్తారు అన్నమాట పైకి వెళ్ళిపోవడానికి. ఇది జనరల్ కామన్ ఇన్ కెనడా ఎక్కడైనా సరే. సో యా సేమ్ ముందులాగే మనమైతే ఇక్కడ కార్డ్ పెట్టవలసిన లేదు, డైరెక్ట్గా ఇలా పుష్ చేసుకుంటే అలా వెళ్ళిపోవడమే. చెప్పినప్పుడప్పుడు ఎస్కలేటర్ ఉంటుందని. సో ఇక్కడ చూస్తే ఒక ఎస్కలేటర్ లేదు, ఇంకా ఎస్కలేటర్ ఉంది. సో మనకు బాగానే ఉంది. ఎగ్జిట్ ఇలా కూడా ఎగ్జిట్ ఉంది, అలాగే వెళ్దాం. ఇలా కూడా ఉంది, ఇలా వెళ్దాం. రూ విక్టోరియా. రూ అంటే స్ట్రీట్, ఇగో చూడండి. రూ అంటే స్ట్రీట్ సారీ, ఓ సారీ. లొకాలిటీ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. నీట్గా ఇండివిజువల్ హౌసెస్ ఎలా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడు చూడు ఆ స్కై స్క్రాపర్స్ అవి ఇవి చాలా ఉంటాయి. కాకపోతే ఇక్కడ పార్కింగ్ ప్లేస్ లేదు. మనకు పర్లేదు, మన కారే లేదు. చూడండి పొట్టి కారు. ఇక్కడ ఎక్కువ హోండా సివిక్ కట్టి వాడుతున్నారు జనరల్గా మాట్లాడుతుంటే. మీకు ఎక్కడ చూసినా జనరల్గా హోండా అయితే ఎక్కువ కనిపిస్తుంది. అదొక హోండా, ఇదొక హోండా, అదొక హోండా, మెషిబుచి, ఇగో హోండా, టయోటా, హోండా, మళ్ళీ సివిక్, ఇగో సివిక్, హోండా, టయోటా, అలాగో మళ్ళీ అక్కడ ఒక హోండా, ఇక్కడ ఒక హోండా. ఎన్ని హోండాలు రావు. సో చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది కంపెనీ ఇక్కడ. హోండా మ్యాక్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు హోండా ఎక్కువ తీసుకోవడానికి. సో ఇక్కడైతే నేనైతే ఒక అర్థమైంది నాకైతే ఇక్కడ, అంటే ఇది ఎక్కడ జరగదు జనరల్గా, కానీ ఇక్కడ ఒకసారి జరిగింది అన్నమాట. ఏదైనా లొకేషన్కి వెళ్ళే ముందు మనం వచ్చేసరికి కొంచెం కనుక్కోవాలన్నమాట, అది నిజంగా అక్కడ ఉందా లేదా అని. సో స్టార్టింగ్ లేట్ అయిందంటే ఐ థింక్ ఎండ్ ఆఫ్ ద మార్చ్ అనుకుంటాను. ఏంటంటే మా ఇంటి పక్కన వాల్మార్ట్ చూపిస్తుంది అన్నమాట, అంటే ఒక 2 kilometers రేడియస్లోనే. అది ఏదైతే బాగుంది, వాల్మార్ట్ ఉంది, తొందరగా వాల్మార్ట్కి వెళ్దాం, ఏదైనా ఉంటే కొనుక్కుందాం అని చెప్పేసి మేము మా ఫ్రెండ్స్ వెళ్ళామన్నమాట. వాల్మార్ట్ వెళ్ళి ఆ ఏరియాకి వెళ్తే ఎంత ఎతికినా దొరకట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇక్కడ వాల్మార్ట్ ఏం లేదు బాబు అని అన్నమాట. అదే మ్యాప్స్ చూపించిన పాయింట్కి వెళ్తే అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకటి హాస్పిటల్ బ్యాంక్ ఉందన్నమాట. అదేంటి హాస్పిటల్ బ్యాంక్లోనే వాల్మార్ట్ ఉండదే నాకు తెలిసి అని చెప్పి ఇంకోళ్ళని అడిగితే, సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఇప్పుడు అన్నారు, బాబా అది గూగుల్ తప్పది, మ్యాప్స్ తప్పది, సో ఎర్రర్ ఉంది, మీకైతే ఇక్కడ చూపిస్తుంది. అండ్ చాలామంది వచ్చారు, మీరే కాదులేండి అని అన్నాక చిన్న డిసప్పాయింట్ అయ్యాం. దాని తర్వాత అర్థమైంది వాల్మార్ట్ ఇక్కడ లేదు, ఊరవతల నమ్మూరు అనే స్టేషన్లో ఉంది అబ్బా అని. సో అది మాట. సో మనమైతే ఒక ఫైనల్లీ వచ్చేసాం కదా. బట్ ఒక 1 kilometer నడిచాను. దాని తర్వాత అదే అంటే మెట్రో తర్వాత 1 kilometer అయితే నడిచాను. సో ఇక్కడ వచ్చేసరికి మనం సిగ్నల్ గురించి అయితే చూసుకోవాల్సిన లేదు. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే జనరల్గా కార్ల కోసం చూసుకోలేము. 911 మామూలుగా ఉండదు.
అక్కడ చూడండి యారో మార్క్ ఉంది. సో అట్లా ఆ దారి. సో ఇక్కడ చూడండి యారో మార్క్ ఉంది. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళకి స్టాప్ బటన్ ఉంటుంది అన్నమాట. ఐ మీన్ స్టాప్ సింబల్ ఉంటుంది. అలాగే అక్కడ చూడండి యారెట్ అన్నట్టు ఉంటుంది రెడ్ కలర్తో. మీకు కనిపిస్తుందో నాకు తెలియదు. అక్కడ ఒకటి ఉంటుంది అన్నమాట బోర్డు. సో వాళ్ళైతే ఖచ్చితంగా అదిగో అలా అవుతారన్నమాట. స్లో అయితే ఖచ్చితంగా అవుతారన్నమాట. అసలు అక్కడ మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళైతే ఖచ్చితంగా ఆగాలి. అది రూల్ అన్నమాట. ఒక సెకండ్ ఆగి మళ్ళీ స్టార్ట్ చేస్తారన్నమాట. సో ఎస్ అది మాట. వచ్చేసాం కెనేడియన్ టైర్. కెన్ సీ దేర్ కెనేడియన్ టైర్. మన గురించి అయిపోయాడు. స్టార్టింగ్లో ఇగో చూస్తున్నారు కెనేడియన్ టైర్. అది షాప్ పేరు అన్నమాట. స్టార్టింగ్లో మా ఫ్రెండ్స్ అరే కెనేడియన్ టైర్కి వెళ్దాంరా అని అంటే కెనేడియన్ టైర్ ఎందుకు, అసలు టైర్ ఎందుకు, మన దగ్గర కారే లేదు కదా, అసలు టైర్ కొనుక్కొని ఏం చేస్తాను అంటే అప్పుడు తర్వాత అర్థమైంది మాట. ఇది ఒక షాప్ మాల్, ఇది ఒక రీటైలర్ మాట, అలాగైతే వాల్మార్ట్ ఎలాగో అలాగా అని చెప్పేసి తర్వాత అలాగమాట అలా అర్థమైంది మాట. స్టార్టింగ్ అనుకుని కెనేడియన్ టైర్ అంటే టైర్లు అమ్ముతారేమో అనుకున్నాను అయితే. సో గైస్ ఒక కెనేడియన్ టైర్ ఇన్సైడ్ చాలా వస్తువులు ఉన్నాయి. సో గైస్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇగో ఫ్యాన్ అయితే కొనేసా. అదో కెనేడియన్ టైర్, ఇటువైపు మర్షి అంటే మార్కెట్, అటువైపు వాల్మార్ట్, దాని లోపల లాసోర్స్, దీని పక్కన అర్బన్ డిపోట్, దాని పక్కన అర్బన్ సంథింగ్ ఏదో ఉంది. దాని తర్వాత అంకుల్ టీచ్. సో అయిపోయింది. ఆ ఫ్యాన్ అయితే వెనక్కి ఇచ్చేసాం. ఈ ఫ్యాన్ అయితే కొనేసాం. అది వచ్చేసరికి చిన్న ఫ్యాన్. సో ఇది వచ్చేసరికి పెద్ద ఫ్యాన్ అనమాట. అది వచ్చేసరికి $28.72 అయితే పడింది. ఇది వచ్చేసరికి $28.73 అయితే పడింది. సో రెండు ఒకటే కాస్ట్ అనమాట. అంటే అది బాగుంటుందేమో అని చెప్పి అది కొన్నాను, కానీ అంత బాగాలేదన్నమాట, అనుకున్నంత ఏం లేదు. సో ఇదైతే టెస్ట్ చేద్దాం. దానికైతే రిఫండ్ ఉంది. ఆ ఫ్యాన్కి, ఆ చిన్న ఫ్యాన్కి అయితే రిఫండ్ ఉంది వాల్మార్ట్ నుంచి, కానీ దీనికైతే రిఫండ్ లేదు, రిప్లేస్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు ఇది పాడైపోయింది అనుకోండి, నేనైతే ఇది 1 year వరకు వారంటీ ఉందన్నమాట. రిఫండ్ వస్తుంది నాకు 1 year వరకు. సో ఎస్ బాగానే ఉంది డీల్. సో అయితే ఇప్పుడు ఇంటికి వెళ్దాం. మళ్ళీ మెట్రో కోసం ఇప్పుడు 1 kilometer నడాలన్నమాట. అంటే 900 meters వరకు నడాలి. సో అయిపోయింది. కవర్ తీసుకొచ్చాను కానీ కవర్ సరిపడలేదు ఫ్యాన్కి. సో ఇలా చేతిలో మోసుకోవాల్సి వచ్చింది. సో అది మాట. సో ఫ్రెండ్స్ నేనైతే దారిలో అయితే వేరే ప్లేస్ కూడా వెళ్ళాను నేను. సో దారిలో అయితే నేనైతే ఈ అట్ వాటర్ ప్లేస్కి అయితే వెళ్ళాను. సో అట్ వాటర్లో ఎందుకు దిగానంటే నేను వచ్చేసరికి చూపిస్తున్నాను. సో క్యాష్ అయితే కొన్నాను. క్యాష్ వచ్చేసరికి అయితే దీని పేరు ఏంటి మార్కెట్ ప్లేస్లో కొన్నాను. ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో నాకు వచ్చేసరికి $12 అయితే పడింది. సో అది మాట. నేనైతే ఇండియా నుంచి అయితే క్యాష్ తీసుకొచ్చాను, కానీ ఇక్కడ వచ్చేసరికి నేను వేరే క్యాష్ అయితే కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మా కాలేజ్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఓన్లీ 300 ఫంక్షన్స్ ఉన్న క్యాష్ అయితేనే వాడాలన్నమాట. సో ఇది వచ్చేసరికి 300 ఫంక్షన్ క్యాష్. ఇండియాలో అయితే మనమైతే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అయితే మనం వచ్చేసరికి 900 ఫంక్షన్స్ అయితే వాడతాం. సో ఇది వచ్చేసరికి ఇది 300. సో అన్నమాట. సో అతను వచ్చేసరికి కంకోడిలోనే చదివారు. సో అతను యూజ్ చేసిన క్యాష్ ఇది. సో ఇలా అన్నమాట. మీరు ఇక్కడ చూస్తే ఒక చిన్న స్టిక్కర్ ఉంటుంది, అదేంటంటే కాలేజ్ మాట. సో ఈ స్టిక్కర్ ఉంటే మనం వచ్చేసరికి ఎగ్జామ్స్ కూడా ఈ క్యాష్ అయితే వాడచ్చు అన్నమాట. సో అదనమాట. సో ఈ స్టిక్కర్ అయితే ఈ 300 ఫంక్షన్స్ కంటే తక్కువ ఉంది కాబట్టి, ఐ మీన్ 300 ఫంక్షన్ కానీ తక్కువ ఉంటే మాత్రం ఈ స్టిక్కర్ వేస్తాడు అనమాట కాలేజ్ వాడు. సో దట్ ఇది ఇలా క్యాష్ అయితే మనం అయితే ఎక్కడే వాడచ్చు. సో ఇది వచ్చేసరికి ఈ రూల్స్ వచ్చేసరికి మా యూనివర్సిటీ మాత్రమే, వేరే యూనివర్సిటీకి వేరే ఉంది. సో గైస్ ఫ్యాన్ అయితే అలా ఉంది చూడండి. $30 మాట ఇది. సో $30 ఇది వస్తుంది కెనడాలో. అది నా స్టడీ టేబుల్. ఈ వీడియోలో ఇల్లు చూపించండి. ఇంటికని చెప్పి ఒక మంచి బ్లాగ్ తీస్తాను, మొత్తం ఇల్లంతా చూపిస్తాను. సో దట్ కరెక్ట్గా ఐ మీన్ ఈ హోమ్ టూర్ గురించి చూసిన వాళ్ళకైతే ఇల్లు ఐ మీన్ ఆ బ్లాగ్ బాగుంటుంది కదా, అందుకే అలాగా. సో ఫ్యాన్ అయితే అలా ఉంది. సో పర్లేదు, ఎందుకంటే
మార్కెట్ ప్లేస్లో అయితే మనకి ఇది వచ్చేసరికి $20 చెప్తున్నాడు మార్కెట్ ప్లేస్లో. ఎంత అడిగినా సరే తగ్గట్లేదు. ఓ 15 16 17 అలా అడుగుతున్నాడు. దానికంటే కొత్తది కొనేసుకోవడం బెటర్ అని చెప్పేసి నేను అలాగా $28 కొనేసుకున్నాను. సో పర్లేదు. సో గాయస్, అది కాదు ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటాను. ఇది వచ్చేసరికి డైలీ బ్లాగ్ నాకు. సో అది మాట, పెద్దగా పని లేవు, ఇగో ఈ పనే మాట. సో మీకు కూడా ఐడియా ఉంటుందని అంటే మామూలుగా షూట్ చేస్తాను ఈ బ్లాగ్ అయితే. అంటే ఇలా మెట్రోస్ ఎలా ఉంటాయి ఇక్కడ, వాల్మార్ట్, ఈ కెనేడియన్స్ టైర్ అది మాట. సో ఉంటాను గాయస్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.